చేశాడు. ఈ లోకంలో ఉన్న మాలిన్యమునంతా వదిలివేయడం వల్ల దేవుడు ఆయనని ప్రతి రోజుకైనా ఆశీర్వదింపబడుతూ ఉన్నాడు. హల్లెలూయా! ఆశీర్వదింపబడుతూ ఉన్నాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఈ అధ్యాయాలు యోబు గ్రంథము చూస్తే, యోబు మొదటి 2 అధ్యాయాలు చూస్తే ఆయన జీవితంలో వర్ధిల్లుట చూస్తాము. అదే విధముగా ఆయన నిరాశ చెందడం కూడా చూస్తాం. అదే విధంగా మనము చూస్తే మనము 3వ అధ్యాయం నుంచి 34వ అధ్యాయం వరకు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన నిజాయితీని ఇందులో వాళ్ళ భార్య అసహించుకుంటుంది. అదే విధముగా నువ్వెన్నాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటావు నీ పరిస్థితి ఎలాగున్నప్పుడు అన్నప్పుడు ఆయన నిజాయితీని కనపరుచుకుంటాడు. అదే విధంగా 3వ విషయం ఒకసారి చూస్తే, ఆయన దేవుడు 64 ప్రశ్నలు అడుగుతాడండి. ఎవరిని? యోబుని అడిగినప్పుడు నిశ్శబ్దం కలిగి ఉంటాడు. అయితే 42వ